రాయన్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ స్టోరీస్ అన్నమాట. గ్యాంగ్తో అంటే స్టోరీ, అందులో ఉండే క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య ఉండే సీన్స్ ఈ మూవీకి అయితే ఒక ప్లస్ పాయింట్స్గా నిలుస్తాయని చెప్పవచ్చు. అండ్ స్టోరీ చూస్తే రాయన్లో ఒక కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా లేకపోయినా కూడా కొన్ని టర్నింగ్ సీన్స్ ఉంటాయి కదా, అండ్ ఫ్యామిలీకి మంచిగా కనెక్ట్ అయ్యేలా అట్లా అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా వరకు అట్లనే ఉంటాయి అన్నమాట సీన్స్. అండ్ వాటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికే పరిమితమైంది. రాయన్ కుటుంబానికి వాళ్ళ గ్యాంగ్ నుంచి సవాలు ఎదుర్కోవడం నుంచి అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ మూవీకి అయితే మరో స్థాయికి తీసుకెళ్తాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ దురైతో కలిసి ఫైటింగ్ సీన్స్ తర్వాత చాలా ప్లస్ పాయింట్స్గా అనిపిస్తుంది తర్వాత మూవీ అంతా కూడా. ఆ తర్వాత తోడేల్లాంటి సేతు ఎత్తులకు దొరికిపోయాడా లేదా అనేది విషయం తెలియాలంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓ సాధారణ అన్నదమ్ముల స్టోరీ అనిపించిన సెకండ్ హాఫ్లో అసలైన స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపిస్తుంది. అండ్ తన చెల్లెలు దుర్గకి తనకు మధ్య సీన్స్ మూవీకి అయితే పక్కగా హైలైట్ అయినా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆసుపత్రిలో అక్కడ ఫైటింగ్ సీన్స్, సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి టీ తాగడం తర్వాత సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సేతు తన ఇద్దరు పిల్లల చుట్టూ అల్లిన స్టోరీస్ బాగున్నాయి. అండ్ రక్తపాతం తమిళ వాసనలతో కూడిన కొన్ని సీన్స్ అయితే ఉన్నప్పటికీ తర్వాత మామూలుగానే అనిపించింది స్టోరీ అయితే. అండ్ ఓవరాల్గా మూవీ బాగానే ఉంది గైస్. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్ అంటే ధనుష్కి ఇద్దరు తమ్ముళ్ళు కాళిదాస్, జయరాం, ఒక చెల్లి అన్నమాట. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అవుతారు. టౌన్కి వెళ్ళొస్తామని చెప్పి మళ్ళీ తిరిగిరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాయన్ చేత కత్తి పట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడం అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. అండ్ తన సోదరులతో అన్నీ తానే ముగ్గురిని వెంట పెట్టుకొని టౌన్కి చేరుకుంటారు రాయన్. ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురు అక్కడే పెరిగి పెద్ద అవుతారు. అక్కడ దురై, సేతు గ్యాంగ్ మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. ఆ గొడవలు రాయన్ కుటుంబానికి ఎలా ప్రభావితం చేశాయి, తన తమ్ముళ్ళు చెల్లెల కోసం రాయన్ ఏం చేశాడు, రాయన్ కోసం వాళ్ళు ఏం చేశారు అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూడాల్సిందే. ఇంకా ఎవరు ఎట్లా చేశారంటే ధనుష్ అయితే యాక్టింగ్ అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది చాలా బాగుంది అనే యాక్టింగ్ అయితే వెరీ మూస్లా అని. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో తన యాక్టింగ్గా కాదు, తను ఎంత మంచి డైరెక్టర్ అనే దాన్ని కూడా చాలా బాగా అర్థమవుతుంది. ధనుష్ అయితే డైరెక్టర్గా కూడా చాలా బాగా చేశాడు. అండ్ వాళ్ళ తమ్ముళ్ళుగా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఆమె వాళ్ళ చెల్లెగా కూడా విజయన్, ఆమె పాత్ర కూడా చాలా బాగుంది. ఎస్జే సూర్య విలన్గా అయితే భయపెడుతూనే చాలా చోట్ల మనకైతే కామెడీగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారు ఆయన కూడా. చాలా సీన్స్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి మ్యూజిక్ అయితే. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ధనుష్ యాక్టింగ్ బాగుంది ఫస్ట్లో చెప్పాలి అంటే. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని టర్నింగ్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ మైనస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా రొటీన్ మూవీస్ లాగా అనిపించింది నాకైతే.
అంటే ఇదేదో వేరే మూవీస్లో చూసాంరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కొన్ని సీన్స్లో సాగదీసిన ఫీలింగ్ అండ్ లాగ్ ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. అండ్ పక్కగా ధనుష్ సార్ పెట్టిన ఎఫెక్ట్ కోసం అయితే ఈ మూవీ అయితే తప్పకుండా చూడవచ్చు. తన డైరెక్షన్ కానీ తన యాక్టింగ్ కానీ తప్పకుండా ఈ మూవీ అయితే చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.7/5. అండ్ ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే